హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్స్ సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, విధానాలు అనేవి తెలంగాణ స్టేట్ ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ పథకాలు, విధానాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2014 నుంచి ఈ రోజు వరకు అయిన స్కీమ్స్ కానీ విధానాలు కానీ మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇవి ఈ బుక్లో అందుబాటులో ఉంటాయండి. చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపాయలు మాత్రమే అండి. చాలా తక్కువ అమౌంట్తో మీ ముందు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేవలం 49 రూపాయలకే మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. లింక్ని క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ దీనికి సంబంధించి అవసరం కనుక ఉందని మీ భావిస్తే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందండి. అందరికీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా ఇన్ఫర్మేషన్ మీకోసం ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనం చూద్దాము. చూడండి, దేశంలో ప్రభుత్వ విభాగాల్లో 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తున్న మొదటి రాష్ట్రం. చూడండి, 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తున్న మొదటి రాష్ట్రం ఏది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ చూడండి భారతదేశంలో ప్రభుత్వ విభాగాలు అంటే ఆల్ గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయి కదండి. గవర్నమెంట్ వెహికల్స్ సంబంధించి 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, రీసెంట్గా న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. మరి కొత్తగా న్యాయశాఖ మంత్రిగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. ఆన్సర్ ఏంటంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఈయన కొత్తగా న్యాయశాఖ మంత్రిగా రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. గతంలో కిరణ్ రిజిజు ఉండేవారు. కిరణ్ రిజిజు ప్లేస్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది. ఒకవేళ స్టూడెంట్స్ మీకు కనుక తెలిస్తే ప్రజెంట్ కిరణ్ రిజిజు ఏ శాఖ మంత్రిగా అపాయింట్ కావడం జరిగిందో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా న్యాయశాఖ గురించి న్యూస్లో ఉంది కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే న్యాయశాఖ మరియు శాసన కార్యనిర్వహణ శాఖలు ఎప్పుడు న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నిర్మలా సీతారామన్ మీ అందరికీ తెలుసండి. సో ఆర్థిక శాఖ మంత్రి, కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థిక ఫినాన్స్ మినిస్టర్. ఓం బిర్లా మీ అందరికీ తెలుసండి, స్పీకర్. ప్రజెంట్ స్పీకర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఓం బిర్లా స్పీకర్గా పనిచేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? చూడండి, రీసెంట్గా కర్ణాటక స్టేట్లో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉంటాయండి. అసెంబ్లీ సీట్లు ఉంటే ఎలక్షన్ జరగడం జరిగింది. మొత్తం 135 సీట్లు విజయం సాధించి 135 సీట్లు డైరెక్ట్గా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా అపాయింట్ కాబోతున్నారు అంటే చూడండి, సిద్ధరామయ్య. గతంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, సీఎంగా అపాయింట్ కాబోతున్నారు. ఓకేనా? మరి ఒకే ఒక డిప్యూటీ సీఎంగా, ఓకేనా, డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఎవరు అపాయింట్ కాబోతున్నారు అంటే డికే శివకుమార్. మరి సిద్ధరామయ్య కంటే గతంలో ముందు ఎవరంటే చూడండి ప్రీవియస్, ఓకేనా, ప్రీవియస్ ఎవరున్నారు అంటే బసవరాజు బొమ్మాయి. ఓకేనా, బసవరాజు బొమ్మాయి గతంలో ఉండేవారు. యడియూరప్ప ఆయన గంట ముందు పనిచేసేవాళ్ళు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్గా అపాయింట్ కాబోతున్నారు. నెక్స్ట్, 49వ G7 దేశాల సమావేశం ఏ దేశంలో మే 19 నుంచి 21 వరకు జరుగుతుంది? చూడండి, 49వ G7 దేశాల సమావేశం ఎక్కడ జరగబోతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ జరగబోతుంది అంటే జపాన్లోని హిరోషిమా దగ్గర. ఓకేనా, జపాన్లోని హిరోషిమా అనే ప్రదేశంలో ఇక్కడ G7 దేశాల సమావేశం జరుగుతుందండి. G7 ఏర్పడింది మీ అందరికీ ఐడియా ఉంటుంది, 1975లో ఏర్పడింది G7 సంబంధించి. ఓకేనా, G7 సమావేశం. రైట్. సో చూడండి, మరి ఇక్కడ నెక్స్ట్ G7 అంటే 50వది ఎక్కడ జరుగుతుందంటే 50వ G7 అని ఇటలీ దేశంలో జరగబోతుంది, 50వది. ఓకేనా? సో 48వది ఎక్కడ జరిగింది అంటే జర్మనీలో జరిగింది. ఓకేనా, 47వది ఎక్కడ జరిగిందంటే బ్రిటన్లో జరిగింది. సో దీంతో పాటు చూడండి, G7 దేశాలు అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. G7 దేశాలని అభివృద్ధి చెందిన దేశాలు అనేవాళ్ళు.
G7 దేశాలు గతంలో G8 అని పిలిచేవాళ్ళు. G8లో భాగంగా 8th కంట్రీ రష్యా ఉండేది. బట్ రష్యా ఏం చేసింది అంటే రష్యా దేశము 2014లో క్రిమియాని ఆక్రమించిందండి. క్రిమియాని ఆక్రమించింది. ఉక్రెయిన్లో ఒక పార్ట్గా ఉండేది. క్రిమియాని ఆక్రమించేసరికి G8 దేశాలు అన్నీ కూడా G8 దేశాలన్నీ కూడా రష్యాని బహిష్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు G7 దేశాలు సస్పెండ్ చేయడం జరిగింది. G7 దేశాలే అంటున్నాము. సో దీనికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూస్తున్నాము. చూడండి ఇక్కడ జస్ట్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తాం. సంపన్న పారిశ్రామిక దేశాల సంఘమైన G7 శేషాధ్యక్షుల సదస్సు నేటి నుంచి అంటే 21 వరకు 3 days హిరోషిమాలో జరగనుంది. G7 సభ్య దేశాలను ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా ఇండియా జీడిపి అధికం. చూడండి, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాల కంటే ఇండియా జీడిపి అధికంగా. అదేవిధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ ఏడు G20 అధ్యక్షత వహిస్తుంది. అందువల్ల G7 సదస్సుకు మన దేశాన్ని ఆహ్వానించారు. చూద్దాం. చూడండి, ప్రపంచ శాంతి, సుస్థిరతలు, భద్రత, ఇంధనం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పుల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ పరిష్కారాలను కనుగొనడానికి G7 కృషి చేస్తోంది. 1973లో సంపన్న దేశాల ఆర్థిక మంత్రుల తాత్కాలిక సమావేశం క్రమంగా G7గా రూపొందించుకుంది. ఎప్పుడంటే 1975లో అండి. అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీతో పాటు ఐరోపా సమాఖ్య కూడా G7లో సభ్యురాలు. చైనాకు G7లో సభ్యత్వం లేదు. ప్రస్తుతం G20 దేశాలకు నేతృత్వం వహిస్తున్న భారత్తో పాటు ఇతర ప్రధాన దేశాలను ఆస్ట్రేలియా, బ్రెజిల్, వియత్నాం, దక్షిణ కొరియాలు, జపాన్ ఆహ్వానం అంటే జపాన్ మొత్తం 8 దేశాలకు ఆహ్వానం పంపిస్తే అందులో భారతదేశం కూడా ఉంది. నెక్స్ట్ దీంతో పాటు చూడండి, ఆఫ్రికా యూనియన్కి చెందిన అధ్యక్షత వహిస్తున్న కొమరోస్, పసిఫిక్ దీవుల వేదికకు అధ్యక్షత వహిస్తున్న చూడండి కుక్ ఐలాండ్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమికి నేతృత్వం వహిస్తున్న ఇండోనేషియా దేశాలను ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, IMF ప్రధాన కార్యనిర్వాహకులను పిలిచింది. అంటే చాలా సంస్థల్ని, అదేవిధంగా చాలా దేశాలని ఈ సమావేశం కవర్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, జపాన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పుపువా న్యూ గినియా దేశానికి వెళ్తారు. అక్కడ ఈ నెల 22న ఇండియా పసిఫిక్ దీవుల సహకార వేదిక 3వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. భారత్ చొరవతో, చాలా ఇంపార్టెంట్ అండి, భారత్ చొరవతో పిచి, అదేవిధంగా పుపువా న్యూ గినియా, టువాలు, టోంగా వంటి 14 పసిఫిక్ ద్వీప దేశాలతో 2014 ఈ వేదిక ఏర్పడింది. పుపువా న్యూ గినియాను భారత ప్రధానమంత్రి ఒకరు సందర్శించడం ఇదే మొదటిసారి. పుపువా న్యూ గినియా అనే ఇక్కడ ఒక ఐలాండ్ని భారతదేశం నుంచి భారత ప్రధాని ఒకరు హాజరు కావడం ఇదే మొదటిసారి. దీని గురించి పూర్తి సమావేశం మళ్ళీ మనం తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ కావడం జరిగింది. బికాస్ జో బైడెన్ దీనికి రాలేకపోతున్నారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన రతన్ లాల్ కటారియా. చూడండి, రతన్ లాల్ కటారియా ఏ రంగానికి చెందినవారు? చూడండి, రతన్ లాల్ కటారియా మాజీ కేంద్ర మంత్రి, అదేవిధంగా పొలిటీషియన్ కాబట్టి రాజకీయ రంగానికి చెందినవారు. రతన్ లాల్ కటారియా పాలిటిక్స్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ చూద్దాం. వింగ్ ఇండియా 2024 జనవరి 18 నుంచి 21 మధ్య ఏ నగరంలో జరగనుంది? వింగ్ ఇండియా 2024. వింగ్ అంటే ఆటోమేటిక్గా మనకు వింగ్స్, రెక్కలు అంటే ఏవియేషన్ సంబంధించి, అంటే వింగ్ ఇండియా సంబంధించి సమావేశం ఇక్కడ ఏ నగరంలో జరుగుతుంది? వింగ్ ఇండియా సదస్సు సంబంధించి అంటే హైదరాబాద్. ఓకేనా. హైదరాబాద్లో వచ్చే సంవత్సరం జనవరి 18 నుంచి 21 తేదీల మధ్య జరగబోతుంది. నెక్స్ట్, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు అంటే May 18 అంతర్జాతీయ మ్యూజియం డే. May 18 అంతర్జాతీయ మ్యూజియం డేగా జరుపుకుంటాము. ఓకేనా. నెక్స్ట్, May 13 దీని స్పెషల్ ఏంటంటే ఇండియన్ పార్లమెంటు డే. ఇండియన్ పార్లమెంటు డే, భారత పార్లమెంటు దినోత్సవం, ఇండియన్ పార్లమెంటు డే. ఓకేనా. May 11 జాతీయ సాంకేతిక దినోత్సవం, నేషనల్ టెక్నాలజీ డే అండి. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎందుకు అంటే May 11 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిగాయి కాబట్టి. ఓకే. May 21 యాంటీ టెర్రరిజం డే. ఓకేనా. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎందుకు అంటే May 21 1991 రాజీవ్ గాంధీ గారి
హత్య జరిగింది. అందుకే ఆ రోజును మనం ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాం. మ్యూజియం సంబంధించి చూడండి, వారసత్వ సంపదను పరిరక్షిస్తాం అని ఇవ్వడం జరిగింది. చూడండి, అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. చూడండి, అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, చూద్దాం ఒకసారి. దేశ వారసత్వ సంపదను సంరక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గురువారం అంటే ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డేని సందర్భంగా అంటే మే 18 సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో ఆయన ప్రారంభించారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. అనంతరం సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాచీన భారత్ నుంచి విదేశాల తరలిపోయిన చారిత్రక వారసత్వ కట్టడాలను ప్రస్తావించారు. ప్రస్తుతం చూడండి, ప్రపంచ యవనికపై భారత ప్రతిష్ట పెరుగుతున్నందున చాలా దేశాలు తిరిగి వాటిని ఇవ్వడానికి ప్రారంభిస్తున్నాయని తెలిపారు. సో దీనికి సంబంధించి చూద్దాం. దేశవ్యాప్తంగా 10 ప్రత్యేక మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నామని మోదీ తెలిపారు. అలాగే ప్రతి కుటుంబం తమ ఇంట్లో చిన్న మ్యూజియంని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తమ పూర్వీకులు పెద్దలు వాడిన అపురూపమైన వస్తువులను అక్కడ భద్రపరచాలని తెలిపారు. కార్యక్రమంలో దేశంలో ఉన్న మ్యూజియంల వివరాలు పొందుపరిచిన గ్రాఫిక్ నవల ఏ డే ఎట్ మ్యూజియం, కర్తవ్యపథ్ పాకెట్ మ్యాప్, మ్యూజియం కార్డులను ప్రధాని విడుదల చేశారు. చూద్దాం, ఇక్కడ చూడండి, ఏ డే ఎట్ మ్యూజియం గ్రాఫిక్ నవలను ఆవిష్కరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో చూడండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ మెఘ్వాల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ సమావేశం అనేది రీసెంట్గా కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్లో జరిగిందండి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు ₹1,00,000 సాయం. చూడండి, 111 జీవో పూర్తిగా ఎత్తివేత. హుస్సేన్ సాగర్కి గోదావరి నీరు. త్వరలో 2వ విడత గొర్రెల పంపిణీ. పంటకాలం నెల రోజులు ముందుకు. VRAల క్రమబద్ధీకరణ. 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. రాష్ట్ర మంత్రిమండలి నిర్వహణ సంబంధించి చూడండి, అన్ని కుల వృత్తులకు ₹1,00,000 సహాయం. అదేవిధంగా జంట నగరాలకు సంబంధించి జంట నగరాల్లో ఉండే చూడండి, ఇక్కడ హిమాయత్ సాగర్, అదేవిధంగా 2 మనకు సంబంధించి గండిపేట అంటామండి. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ జీవో 111 ఎత్తివేయడం జరిగిందండి. ఓకేనా, సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఖచ్చితంగా అందరూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాల్సింది. ఓకేనా, నెక్స్ట్ చిరుధాన్యాలకు సరికొత్త సీరియల్ ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2023 సంవత్సరం ఐక్యరాష్ట్ర సమితి అంటే యుఎన్ఓకి సంబంధించి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అనేది 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది, మిల్లెట్స్. సో దానికి సంబంధించి చూద్దాం. పోషకాహారంగా అందజేయడంపై విద్యా వైద్య సంక్షేమ శాఖల దృష్టి. 2 ఏళ్లుగా విజయవంతంగా గిరిపోషణ. ఈ గిరిపోషణ గురించి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. చూద్దాం. సూక్ష్మ పోషకాలను అందించే చిరుధాన్యాలకు రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖలు వీటిలో చేసిన ఆహార పదార్థాలు పౌష్టికారంగా సరఫరా చేయడానికి ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖలు ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు, చిన్నారులకు 2 సంవత్సరాల నుంచి గిరిపోషణ పేరిట చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం అందజేస్తుంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంగా చిరుధాన్యాల ఆహారాన్ని అందజేస్తున్నారని విద్యాశాఖ నిర్ణయించింది. అంటే స్కూల్స్లో కూడా మిల్లెట్స్ సంబంధించి భోజనాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. SC, BC అల్పసంఖ్య అంటే మైనారిటీకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సైతం చిరుధాన్యాల ఆహారాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి. నీతి ఆయోగ్ ప్రశ్న చూడండి, 2021 జూలై నుంచి తెలంగాణ రాష్ట్రంలో గిరిపోషణ పథకం అమల్లోకి వచ్చింది. ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం సమగ్ర అభివృద్ధి గిరిజన అభివృద్ధి సంస్థ అంటే ITD ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. గిరిపోషణ ఇవన్నీ కూడా స్కీమ్స్ సంబంధించి ప్రతిదీ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ డేటా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఒకసారి పేపర్లో రిఫర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకో ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ సరే, మాదిరి ప్రశ్నలు చూద్దాం. ది గ్రేట్ బ్యాంక్ రాబరీ, NPS స్కామ్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ రెగ్యులేషన్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించడం జరిగిందంటే V. పట్టాభిరామ్, సవ్యసాచి దాస్ ఇద్దరు కూడా రచించడం జరిగింది. చూద్దాం.
1947 నుంచి దేశంలో చోటు చేసుకున్న 11 కుంభకోణాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. రూపా పబ్లికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఓకే, నెక్స్ట్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2022 ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులు సేవలకు సంబంధించిన పెట్టుబడుల్లో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది. చూడండి, భారత్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆధారిత ఉత్పత్తులు సేవలకు సంబంధించి ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఓకేనా, చూడండి మొదటి 4 ప్లేస్ అమెరికా, చైనా, యూకే, ఇజ్రాయెల్ ఫస్ట్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. ఇండియా 5th ప్లేస్లో ఉంది. భారత్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు $3.24 బిలియన్ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 100 కోట్ల పైబడిన 79 మోసాల కేసుల్లో ఎంత మేర మోసం జరిగినట్లు వెల్లడైంది. చూడండి 28,797.03 crores అండి. ఇందులో అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 111.52 కోట్ల మోసం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్రికా దేశం సొమాలియాలో శాంతి స్థిరత్వం కోసం భారత్ తన వంతుగా ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ ఫండ్కి అందించింది. ఎంత అంటే $2 మిలియన్. భారతదేశం $2 మిలియన్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ ఫండ్కి సహాయం అందించడం జరిగింది. ఎందుకోసం అంటే సొమాలియా అనే కంట్రీలో శాంతి స్థిరత్వం కోసం అండి. సొమాలియా ఆర్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, ఆఫ్రికా కొమ్ము అంటారండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భారత్ తరఫున ఈ మొత్తాన్ని అందించారు. రుచిరా కాంబోజ్ ఎవరు అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం నుంచి యుఎన్ఓలో శాశ్వత ప్రతినిధి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ని 2023 మార్చ్ 22 నుంచి 24 మార్చ్ 22 నుంచి 24 తేదీలో ఏ నగరంలో నిర్వహించారు? చూడండి, అవర్ వాటర్ షెడ్ మూమెంట్ యునైటెడ్ వరల్డ్ ఫర్ వాటర్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. 1977లో తొలిసారిగా అర్జెంటీనాలో నిర్వహించిన దీన్ని 46 ఏళ్ల తర్వాత తిరిగి నిర్వహించారు. ఎక్కడ అంటే న్యూయార్క్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 110 ఏళ్ల నాటి బైబిల్కి 314 కోట్లు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవ్వడం కోడెక్స్ ససూన్. చూడండి, కోడెక్స్ సాసూన్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్లో ఒకటి. 1100 ఏళ్ళ నాటి బైబిల్ న్యూయార్క్లో అమ్మకానికి పెడితే 314 కోట్ల ధర పలకడం జరిగింది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ క్రింది వాటిలో తమిళనాడు రాష్ట్రంలో సాంప్రదాయక క్రీడ ఏది? చూడండి, తమిళనాడు రాష్ట్రంలో సాంప్రదాయక క్రీడ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేసి. చాలా ఈజీ క్వశ్చన్, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.